మీ అందరికీ దేవుని పవిత్ర నామమున శుభాకాంక్షలు పలుకుతూ ఈ యొక్క 12వ సామాన్య ఆదివారపు ఆరాధనకు, ఈ వాక్య పరిచర్యకు మేము ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనములో ఒక చక్కనైనటువంటి వాక్యం మత్తయి శుభవార్త 10వ అధ్యాయము 26వ వచనం. నా తర్వాత చెప్పండి అందరూ. కాబట్టి మీరు మనుష్యులకు భయపడకుడు. మీరు భయపడకండి అంటం లేదు. ఎవరికి భయపడకూడదు? మనుష్యులకు భయపడకూడదు దేవుని యందు ప్రియులారా. ఆ తర్వాత వచనంలో 28లో చెప్పండి అందరూ. శరీరమును మాత్రము నాశనము చేయగలిగి ఆత్మను నాశనము చేయలేని వారికి భయపడకూడదు. ఆత్మను శరీరమును కూడా నరక కోపమున నాశనము చేయగలవానికి భయపడుడు. ఇప్పుడు చెప్పండి, భయపడాలా భయపడకూడదా? దేవుని యందు భయపడాలా భయపడకూడదా అన్న ప్రశ్నకు సమాధానం ఏమిటంటే భయపడాలి ప్లస్ భయపడకూడదు. ఇది ఈరోజు మన ధ్యానాంశం. ఓకే, భయపడాలి మరియు భయపడకూడదు. ఎప్పుడు భయపడాలి, ఎక్కడ భయపడాలి, ఎవరికి భయపడాలి, ఎప్పుడు భయపడకూడదు, ఎవరికి భయపడకూడదు, ఎక్కడ భయపడకూడదు అని మనం తెలుసుకోవడమే జ్ఞానము. ఓకే, దైవ జ్ఞానము, ద విజ్డమ్ ఆఫ్ గాడ్. దైవ జ్ఞానం మనం పొందుకోవాలి. యేషువా వందనం, యేషువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కొంతమంది పిల్లలకు కనిపించడం లేదు, దే ఫీల్ అవుట్ ఆఫ్ ప్లేస్, కనుక వాళ్ళు కూడా ముఖ్యం. సరే, ముందుగా భయము గురించి ధ్యానిస్తూ ఒక చిన్న ఉపమానముతో ప్రారంభిస్తాను. ఒకనొక ఊరిలో ఒక 5 సంవత్సరాల బాలుడు ఉన్నాడట. ఓకే, వాళ్ళ అమ్మగారు వంటగదిలో పనిచేస్తున్నారు. పక్క గదిలో కొంచెం దూరంలో స్టోర్ రూమ్ ఉన్నది. స్టోర్ రూమ్లో అన్నీ కూడా రకరకాల వస్తువులు, ప్రావిజన్స్ అంటారు కదా, పంచదార, కారం, ఎక్స్ట్రా ఉన్నవన్నీ అక్కడ పెడతారు. ఈవిడికి ఏదో టమాటా సాస్ అవసరం వచ్చింది కనుక ఈ 5 సంవత్సరాల బాలుడితో అమ్మ అంటుంది, బాబు వెళ్ళి టమాటా సాస్ తీసుకురా, నీకు మంచి నూడిల్స్ తయారు చేస్తాను అన్నారు. వీడికి భయం, ఎందుకంటే అందులో చీకటిగా ఉంటుంది. స్టోర్ రూమ్ అంటే కొట్టుగది చీకటిగానే ఉంటుంది కదా. అమ్మా నేను వెళ్ళను, నాకు భయం అన్నారు. లేదురా పట్టపగలో ఏం భయం, వెళ్ళు అంటారు. నేను వెళ్ళనంటే వెళ్ళను, నాకు భయం. ఏమీ కాదు నాన్న, వెళ్ళు. బాబోయ్ నాకు భయం, నేను వెళ్ళను. ఇంకా అమ్మ ఆవిడకి ఏదో ధైర్యం చెప్పాలి కదా. యేసు ప్రభు అక్కడ ఉంటాడు, ఎందుకు భయం? ఏం భయం లేదు, యేసు ప్రభు అక్కడ ఉంటాడు, నువ్వు వెళ్ళు అన్నారు. యేసు ప్రభు ఉంటాడా, అయితే ఓకే అనుకొని మనవాడు వెళ్ళాడు. తలుపు తెరిచాడు. తలుపు తెరిచేసరికి మళ్ళీ చీకటిగా ఉంది, కొంచెం భయం వేసింది. అమ్మ ఏం చెప్పింది? అప్పుడు చెప్తున్నాడు, యేసు ప్రభువా నువ్వు లోపల ఉన్నావు కదా, టమాటో సాస్ కొంచెం బయటకి ఇచ్చిరమ్మా అన్నాడు. ఓకే, యేసు ప్రభువా ఆ టమాటో సాస్ బయటకి ఇస్తే నేను పట్టుకెళ్ళిపోతాను, అమ్మ అడుగుతుంది, నేను మాత్రం లోపల రాను. ఎంత భయపడొద్దు అన్నా, ఎంత యేసు ప్రభు మన చుట్టూ ఉన్నాడు అన్నా, ఎంతో అంతో జీవితంలో ఎప్పుడు భయము ఉంటూనే ఉంటుంది. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, డు నాట్ బి అఫ్రైడ్, మీరు భయపడవలదు అన్నటువంటి మాట బైబిల్ గ్రంథంలో సుమారు
365 సార్లు ఉన్నదంట. 365, 66 సార్లు ఉన్నదంట. బైబిల్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు బైబిల్ కాంకర్డెన్స్ అనే పుస్తకం ఉంటుంది. బైబిల్ కాంకర్డెన్స్ అంటే రెఫరెన్సెస్. అందులో డు నాట్ ఫియర్ అని చూస్తే దాని కింద కరెక్ట్గా 366 రిఫరెన్సులు ఉన్నాయంట. మీరు భయపడవలదు అన్న మాట దేవాది దేవుడు మనకు సంవత్సరానికి 365 రోజులైతే ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే ప్రభు నీకు నాకు ఇస్తున్న అభయ హస్తం, అభయం. మై చైల్డ్, డు నాట్ వరీ, డు నాట్ ఫియర్. నా బిడ్డ మీరు భయపడకండి, నేనే కదా. చూడండి, ఆ క్రిస్మస్ సందేశంలో ఎప్పుడు కూడా గాబ్రియెల్ దేవదూత మరియ తల్లి దగ్గరికి వచ్చి మొట్టమొదటి మాట ఏమంటారు? మరియమ్మా నువ్వు భయపడవలదు, దేవుని అనుగ్రహమును పొందినావు, ఏలిన వారు నీతో ఉన్నారు, మరియమ్మ భయపడవలదు. నెక్స్ట్ జోసెఫ్ గారు నిద్రపోతున్నారు. స్లీపింగ్ సెయింట్ జోసెఫ్ నిద్రపోతున్నారు. యోసేపు నీ భార్య అయిన మరియను స్వీకరించుటకు భయపడవలదు. అండర్లైన్ మళ్ళీ, భయపడవలదు. యోసేపుతో నువ్వు భయపడవలదు. దీనికి 6 నెలల ముందు జకరియా దేవాలయంలో ఉన్నాడు. దేవదూత వచ్చి ఏమంటున్నాడు? జకరియా నువ్వు భయపడవలదు, నీ భార్య వృద్ధురాలు ఎలిజబెత్ అమ్మ గర్భము ధరిస్తుంది, భయపడవలదు. ఎన్ని ఉదాహరణలు? మరి తల్లి జోసెఫ్ గారు 6 నెలల ముందు జకరియా. యేసుప్రభు పుట్టిన తర్వాత గొర్రెల కాపరు ఉన్నారు. దేవదూత మళ్ళీ వచ్చాడు. ఏమంటున్నాడు? మీరు భయపడవలదు, పరలోకమునకు లేదంటే సర్వ మానవాళికి గొప్ప పరమానందమునిచ్చే శుభ సమాచారమును నేను తెచ్చాను. ఇదిగో లోక రక్షకుడు జన్మించెను. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేషువా వందనం, యేషువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు భయపడవలదు అన్నటువంటి శుభ సమాచారంను ప్రభు మనకు ఇస్తున్నారు ఈ పవిత్ర దినమున. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, రైట్. మరి ఎవరికి భయపడకూడదు అంటున్నారు? మానవులకు, లేదా మనుష్యులకు, లేదా ఇతరులు ఏమనుకుంటారో, ఇతరులు తిట్టుకుంటారేమో, ఇతరులు ఏమనుకుంటారా, ఇలాంటి మాటలకు మనము భయపడని అవసరం లేదు అని ప్రభు మనకు తెలియచేస్తున్నారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరుల, ఇది మన మొదటి ధ్యానాంశం. ఓకే, ఇందులోనే ఇంకా పిల్లలకి ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండడం కోసం మరొక మాట, మరొక ఉపమానం లేదా కథ చెప్తున్నాను. చూడండి, ఒకరోజు ఒకనొక భూతం, ఆ భూతం పేరు కరోనా అనుకుందాం, కరోనా మహమ్మారి. ఈ భూతం ఒక ఊరిలోకి వెళ్తుందంట. ఊరిలోకి వెళ్తుంటే ఆ ఊరి పొలిమేరల్లో ఒక మహాసాధువు, జ్ఞాని, ఓకే, అనేక శక్తులు కలిగిన వాడు అక్కడ ఉన్నాడు, తపస్సు చేసుకుంటున్నాడు. ఇలా వెళ్ళగానే ఒక నల్లని నీడ వచ్చింది కదా, నల్లని నీడ అతని పడింది. వెంటనే కళ్ళు తెరిచి, ఏ ఎవరు నువ్వు అని అడిగాడు. అయ్యా, నా పేరు భూతం, నా పేరు దెయ్యం. ఏం చేయబోతున్నావు? నేను కరోనా లాంటి అంటువ్యాధిని, ఈ ఊరిలోకి వెళ్తున్నాను. ఎందుకు? నాకు ఆకలేస్తుంది, నేను కొంతమందిని భక్షించాలి కదా, తినాలి కదా, నేను బతకాలి కదా. సరే, అది న్యాచురల్, వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కదా. సరే, ఎంతమందిని తింటావేంటి? 1 రోజులు ఉంటాను, 500 మంది తినేస్తాను. సరే, మరి ఎంత, అది సృష్టి ధర్మం, సరే పో అన్నాడు. తప్పదు.
కనుక వెళ్ళింది, నెల రోజులు ఉన్నది, తినాల్సిన తినేసింది, వెళ్ళిపోతుంది సైలెంట్గా. మళ్ళీ ఆ యొక్క మహర్షి, ఏ భూతం నువ్వు మాట తప్పావు. నేనా? అయ్యా నేను మాట తప్పలేదే, నువ్వేమన్నావు? నెల రోజులు ఉంటానన్నాను, నెల రోజులే ఉన్నాను, వెళ్ళిపోతున్నానుగా. ఎంతమందిని తింటానన్నావు? 500. కానీ నా దివ్య దృష్టి చెప్తుంది 1000 మంది చనిపోయారు. ఏమంటుంది? అయ్యా నా తప్పేమీ లేదు, నేను తిన్నది మాత్రం 500 మందిని. మరి మిగిలిన 500 మంది వాళ్ళ వాళ్ళ భయానికి వాళ్ళే చచ్చారు, నాకు సంబంధం లేదు, అది నా అకౌంట్లో వేయకండి. వాళ్ళ భయమే వాళ్ళను ఓసారి చంపేసింది, మీరే దివ్య దృష్టిలో చూడండి, మీకే తెలుస్తుంది అన్నారట. దేవుని యందు ప్రియులారా, చాలాసార్లు మనందరి జీవితాలలో కూడా మన భయమే మనల్ని మింగివేస్తుంది. ఒక రోజున ఈరోజు మొదటి పట్టణం చూడండి దేవుని యందు ప్రియులారా, ఇర్మియా జీవితం ఎంత భయంకరంగా ఉందో తెలుసా? ఇర్మియా అంటున్నాడు 10వ వచనం నుంచి, ఎల్ల ఎడల భయము ఆవహించి ఉన్నది, నా చుట్టూ భయమే. వాళ్ళు అంటున్నారు, ఇతనికి అధికారులకు ఫిర్యాదు చేయదము అని ఎల్లరూ గుసగుసలాడుకొనుచున్నారు. ఇర్మియా చుట్టూ శత్రువులు ఉన్నారట. ఆ ఇర్మియా ప్రవక్త చుట్టూ శత్రువులు పెద్దలకు ఫిర్యాదులు చేద్దామని గుసగుసలాడుకుంటున్నారట. ఇదే నేను వింటున్నాను 24 గంటలు. బహుశా ఇతడు మోసమునకు లొంగును. 10వ వచనం చివరిలో చూడండి, అతడు మనం ఇతన్ని పట్టుకుని పగ తీర్చుకుందాము అని అనుకుంటున్నారట. ప్రవక్త మీద పగ తీర్చుకోవడానికి అందరూ కూడా ఉన్నారట. కానీ ఆయన ధైర్యం చూడండి, ఇర్మియా మహాప్రవక్త, గొప్ప ప్రవక్త, అతని ధైర్యం చూడండి. ఇలాగంటున్నాడు, చెప్పన తర్వాత, కానీ ప్రభు 11వ వచనం, బలాజ్యుడువును వీరుడు అయిన నీవు నా పక్షమున ఉన్నావు. బలాజ్యుడువు. నా దేవుడు ఎవరండి? మన దేవుడు ఎవరు? మన దేవుడు బలాజ్యుడైన దేవుడు, మన దేవుడు వీరుడు, మన దేవుడు భీకరుడు, మన దేవుడు శత్రువులకు భయంకరుడు. నేను చిన్నప్పుడు బైబిల్ కథలు చదివాను. ఇక్కడే పెద్దబొడ్డేపల్లిలో 6వ తరగతి 7వ తరగతి చదువుకున్న హాస్టల్లో, బోర్డింగ్లో 2 సంవత్సరాలే. మా అన్ని 10th అయిపోయింది, మనం జంపు. అక్కడ జోజిబాబు ఫాదర్ గారు చిన్న చిన్న పుస్తకాలు ఇచ్చేవారమ్మా, బైబిల్ కథలు, చిన్న చిన్న పుస్తకాలు ఇంతే ఉంటాయి. అందులో బొమ్మలు ఉంటాయి. బొమ్మలు ఇలా మాట్లాడుతున్నట్టు, ఇలాగా బాణం గుర్తుంటుంది కదా, వాళ్ళు మాట్లాడుతున్నట్టు. అవి ఇప్పటికీ నాకు బాగా గుర్తు. బైబిల్ నేను 11 సంవత్సరాల వయసులో బైబిల్ కథలన్నీ కూడా, ఆల్మోస్ట్ అన్నీ కూడా నేను చదివేశాను. అందులో నాకు బాగా గుర్తు, సమూవేలు ప్రవక్త సౌలును అభిషేకిస్తుంటాడు. సమూవేలు ప్రవక్త సౌలును అభిషేకిస్తున్న తరుణంలో ఫిలిష్తీయులు యుద్ధానికి వస్తారు. ఇంకా రాజు అవ్వనే లేదు, ఇంకా సైన్యమే లేనే లేదు. వీళ్ళందరూ ప్రార్థనలో ఉంటారు, దేవునికి బలి అర్పిస్తున్నారు. అక్కడ రాజు పట్టాభిషేకం జరుగుతుంది. అప్పుడు చేసి ఈ యొక్క ఫిలిష్తీయులు మహా దుర్మార్గులు, ఎప్పుడు ఇజ్రాయేలు ప్రజలు బిజీగా ఉంటారు, అప్పుడు వాళ్ళు వేసేద్దామా అని చూస్తున్నారు. అలాంటప్పుడు ఆమె బాగా గుర్తు, పరలోకము నుండి దేవుని శక్తి, దేవుని శక్తి వచ్చి వాళ్ళందరినీ, ఫిలిష్తీయులందరినీ కూడా యుద్ధం చేస్తుంది. వీళ్ళందరూ ఇజ్రాయేలు ప్రజలు, సమూవేలు ప్రవక్త, సౌలు మహారాజు, ఇజ్రాయేల్ చూస్తూ ఉంటారంటే, అది చేసేది ఏమి ఉండదు. కానీ వాళ్ళ చుట్టూ గొప్ప శక్తి వలయం ఏర్పడి ఒక శత్రువు కూడా లోనికి రాకుండా దేవుడే వారి పక్షమున పోరాడుతున్నాడు. వాళ్ళంటారు ఫిలిష్తీయులు, అయ్యో వాళ్ళు యుద్ధం చేయట్లేదు, కానీ మనం ముందుకు వెళ్ళలేకపోతున్నాం, దేవుడు వారి పక్షాన పోరాడుతున్నారు, అందరూ పరిగెత్తండి అని పారిపోతారు. దేవుని మీద ఆధారపడు బిడ్డలను దేవుడే కాపాడుకుంటాడు, ఎటువంటి అనుమానం లేదు, నో డౌట్. ఐగుప్తులో చూడండి, ముందును చూస్తే ఎర్ర సముద్రం, వెనక చూస్తే ఫరో సైన్యం, మధ్యలో ఇజ్రాయేలు ప్రజలు.
ఆ 10 కమాండ్మెంట్స్ మూవీ చూసినట్లయితే అగ్ని మేఘం ఇజ్రాయేలు ప్రజలకు ఫిలిస్తీన్లకు మధ్య నిలబడుతుంది. 10 కమాండ్మెంట్స్ మీరు సినిమా చూసినట్లయితే ఈ అగ్ని మేఘం వీళ్ళెవ్వరిని రానివ్వదు ఇజ్రాయేలు ప్రజల దగ్గరికి. అంతలోకి అక్కడ ఎర్ర సముద్రం 2 పాయలుగా నడిచిపోతా ఉంటారు. ఓకే, ఫిలిస్తీన్లు వెళ్ళడానికి చూస్తుంటారు, వీళ్ళు వెళ్ళలేరు. ఇజ్రాయేలు ప్రజలందరూ ఎర్ర సముద్రం దాటిన తర్వాత అప్పుడు అగ్ని మేఘం మాయమైపోతుంది. వీళ్ళు అనుకుంటారు ఇప్పుడు దొరికారు మనకి ఇజ్రాయేలు ప్రజలు, వాళ్ళు చంపేద్దాం పదాన్ని. వీళ్ళు కూడా విడదీయబడినటువంటి ఎర్ర సముద్రంలోకి వెళ్తారు. అందులోకి ఇజ్రాయేల్ ప్రజలందరూ దాటేశారు కదా. ఇప్పుడు మరలా ఆ కర్రతో కొట్టేసరికి మోషే ఎర్ర సముద్రం కలిసి అంత మొత్తం సైన్యం ఇందులో దిగబడిపోయింది. మొత్తం సైన్యం ఎర్ర సముద్రంలోకి వచ్చేసారు. సముద్రం మూసుకుపోయేసరికి రథములు, రౌతులు అంటే సైనికులు వాళ్ళ యొక్క సమస్తము నాశనం అయిపోయింది. విచిత్రం ఏంటంటే ఎక్స్కవేషన్స్ లో, తవ్వకాలలో ఎప్పటికీ కూడా ఎర్ర సముద్రంలో రథాలు ఉన్నాయట. ఫిలిస్తీన్లు వాడినటువంటి కత్తులు ఉన్నాయంట, వాళ్ళ యొక్క కలేబరాలు ఉన్నాయంట. ఇంటర్నెట్లో యూట్యూబ్లో కొడితే మీకు కనిపిస్తారు. దేవుని యందు ప్రియులారా, దేవుడు తన ప్రజలను ఆదుకున్నాడు. మరి ఇతనికి వచ్చిన కష్టాలు ఏంటంటే ఎలా చూసినట్లయితే దేవుని యందు ప్రియులారా చూడండి, ప్రభు నీవు బలాఢ్యుడవు, వీరుడవైన నీవు నా పక్షమున ఉన్నావు, నన్ను హింసించు వారు ఓడిపోయి పడిపోవుదురుగాక, విజయము సాధింపలేక శాశ్వత అవమానమును తెచ్చుకొందురుగాక. సర్వశక్తిమంతుడైన ప్రభు నీవు నరులను న్యాయబుతో పరిశీలింతువు, వారి హృదయములను మనస్సులను నువ్వు పరీక్షింతువు, నేను నా వాద్యము నీకు అప్పగించి తిని అని చెప్తున్నటువంటి ఈ యొక్క యిర్మియా తర్వాత వచనాలు మీరు చదవండి. 14వ వచనం నుంచి 18వ వచనం వరకు ఆయన కష్టాలు ఎంత బాధపడుతున్నాడంటే 14వ వచనం చూడండి, నేను పుట్టిన దినము శాపగ్రస్తమగునుగాక. 15వ వచనం, అయ్యా నీ కొడుకు పుట్టాడు అని ఎవడో చెప్పాడే మా నాన్నకి ఒకరు వచ్చి చెప్పే ఉంటారు. ఏమని? అయ్యా నీ కొడుకు పుట్టాడు అని. వాడు శపింపబడును గాక, నేను శపింపబడును గాక, నేను పుట్టిన దినం శపింపబడును గాక. ఓకే, నేను పుట్టినప్పుడు చచ్చిపోతే ఎంత బాగున్ను, నాకు ఈ కష్టాలు ఉండవు కదా అంటూ ఆయన ఎన్ని కష్టాలు పడుతున్నాడు యిర్మియా అనే ప్రవక్త. కానీ దేవుడే నా ధైర్యము, దేవుడే నా బలము, దేవుడే నా పక్షమున పోరాడే వీరుడు అనే ధైర్యం వహిస్తున్నాడు. కనుక దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అనవసరమైన భయాన్ని మనము వీడాలి అంటూ ప్రభు ఈ రోజున మనకు మొట్టమొదటి సందేశాన్ని ఇస్తున్నాడు. అనవసరమైన భయం మనం వీడాలి. నెంబర్ 1, యేసువందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఏమవుతుందో అన్న భయం, ఏమైపోతాదో అన్న భయం ఏమి మనం పెట్టుకోకుండా ధైర్యంగా జీవించాలి అని ప్రభు అంటున్నారు. ఉదాహరణకి ఇక్కడ ఒక వాక్యం ఉంది ఈనాటి సువిశేష పట్టణంలో. దేవుని యందు ప్రియులారా, మత్తయి శుభవార్త 10వ అధ్యాయం 29వ వచనం చూడండి. ఒక్క కాసుతో మీరు 2 పిచ్చుకలు కొనగలుగుదురు. చెప్పనందరూ కరెక్ట్గా. ఒక్క కాసుతో అంటే 1 రూపాయికి ఎన్ని పిచ్చుకలు? మరి 1 రూపాయికి ఎన్ని పిచ్చుకలు? వ్యాపారం లెక్కలేద్దాం. మార్కు శుభవార్త 12వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. మార్కు శుభవార్త, లూకా శుభవార్త 12వ అధ్యాయం తీయనమ్మా. లూకా శుభవార్త 12వ అధ్యాయం 2వ వచనం నుంచి అక్కడ ఏమని రాయబడి ఉందంటే 6వ వచనం చెప్పండి. 2 కాసులకు 5 పిచ్చుకలు అమ్మబడుట లేదా? మీకు ఎవరైనా వ్యాపారం చేస్తున్నారా? ఏదైనా వ్యాపారం చేస్తున్నారా? వ్యాపారం చేసే వాళ్ళు లెక్కలు బాగా చేసుకోండి. 1 పిచ్చుకకు ఎన్ని 1 రూపాయికి, 1 రూపాయి కాదు, 1 పైసాకు అనుకుంటాను. ఓకే, 1 కాసుకు ఎన్నట? 2 పిచ్చుకలు. అంటే 1 కాసు అంటే 1 దినారంలో 1 కాసు 16 భాగాలు. 16 కాసులు 1 దినారం అంటే 1 రూపాయి. ఓకే, సో అంటే మనం 1 పైసా అనుకుందాం. 1 పైసాకు
2 పిచ్చుకలు కదా. ఇక్కడ ఏమంటున్నారు? 2 పైసాలకు ఎన్ని రావాలి? 5, 4 కదా రావాలి. లెక్క చూడండి. 1 పైసాకు 2 పిచ్చుకలు. 2 పైసాలకి ఎన్ని పిచ్చుకలు రావాలి? మరి లూకా శుభవార్తలో 5 పిచ్చుకలు అంటున్నారేంటి? ఇంకో పిచ్చి ఎక్కడి నుంచి వచ్చింది? లెక్క తేడా వచ్చిందా? కాదు. మనం చింతపండు కొన్నాం అనుకో, బీరకాయలు కొన్నాం అనుకో, కొసరేయవా అంటామా? కొసర. ఉల్లిపాయ కొన్నాం అనుకో, కొసర. ఓకే, మరి ఇప్పుడు తీసుకుంటా, ఏది కొన్నా కొసర. ఈ కొసర ఎక్స్ట్రా, దానికి విలువ ఉండదు. ఓకే, విలువ ఉండదు. అలాగే 1 పైసాకు 2 పిచ్చుకలు, 2 పైసాలకు 4 పిచ్చుకలు, కానీ 1 కొసర ఇవ్వవా అని అడుగుతారు. అసలు తీసుకోలే. విలువ లేని 1 పిచ్చుక. ప్రభు అంటున్నారు, విలువ లేని ఆ పిచ్చుక కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. విలువ లేని, అసలు డబ్బులే పెట్టని ఆ పిచ్చుక కూడా దేవుని అనుమతి లేనిదే. ఇక్కడ మీరు బయటికి వెళ్తే ఎక్కడో చూశాను, అమ్మగారుల దగ్గరే ఒక బోర్డు. ఏంటి ఆ బోర్డు? ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ విత్ గాడ్స్ పర్మిషన్. ఇక్కడేనా? అక్కడ అనుకుంటా. 2 కాన్వెంట్లు ఉన్నాయి. ఏ కాన్వెంట్లో ఏం చదువుతానో నాకే కన్ఫ్యూషన్. ఓకే, అక్కడ అనుకుంటాను అయితే. ఓకే, ఫోటో పెడతాను మీకు. ఓకే, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ విత్ ద పర్మిషన్ ఆఫ్ ది ఆల్మైటీ. సర్వశక్తిమంతుని అనుమతితోనే ఏదైనా కూడా జరుగుతుంది అంటున్నారు. కనుక సర్వశక్తిమంతుని అనుమతి లేకుండా ఏమీ జరగదు. ఆ 1 పిచ్చుకను దేవుడు ప్రేమిస్తుండగా, మనల్ని పిచ్చుక కంటే 100 రెట్లు 1000 రెట్లు అధికం మనల్ని కూడా ప్రభు ప్రేమిస్తున్నాడు. మన ఎంటుకలను కూడా ప్రభు లెక్కబెట్టి ఉన్నాడు. కనుక మనం ఎందుకు భయపడాలి? నేను ఎక్కడో కథ చదివాను. ఒక అతనంట చాలా టాలెంటెడ్ ఫెలో. వాడు ఏ పని చేసినా వాడికి అపజయం అంటే ఉండదు. అన్నిటిలోనూ విజయమే విజయమే విజయమే. కానీ ఒక ప్రాబ్లం ఉంది. నోట్లో అల్సర్, గొంతుకులో అల్సర్, కడుపులో అల్సర్. ఇప్పుడు టెన్షన్ 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 కదా. సో ఒక ఫ్రెండ్ అమెరికా నుంచి వచ్చాడు. వీళ్ళు ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్, చిన్నప్పుడు ఫ్రెండ్. చెప్పాడరే, నేను ఏ పని చేసినా సక్సెస్, కానీ నాకు ఈ జబ్బు అనారోగ్యం తినేస్తుంది అంటే, వాడు అన్నాడంట, సరే నీకు ఒక మంత్రం చెప్తాను, చేస్తావా అన్నాడట. చేస్తాను. నువ్వు ఒక బాక్స్ పెట్టుకో. బాక్స్ పేరు వరీ బాక్స్. ఓకే, చందా పెట్టిలాగా వరీ బాక్స్ పెట్టుకో. నీకు ఎప్పుడు ఏ టెన్షన్ వచ్చినా పేపర్ మీద అందులో వేయి. సోమవారం టెన్షన్ వచ్చింది, రాసి అందులో వేయి. మంగళవారం టెన్షన్ వచ్చింది, రాసి అందులో వేయి. బుధవారం టెన్షన్ వచ్చింది, రాసి అందులో వేయి. వారం అంతా అందులో వేసేయి. ఆదివారం, ప్రతి ఆదివారం దాన్ని తీసి చదువు. అంతే. చూస్తే మనవాడు సోమవారం టెన్షన్లు అన్నీ అందులో రాసాడు, మర్చిపోయాడు. మంగళవారం టెన్షన్లు రాసాడు, అందులో వేసాడు, మర్చిపోయాడు. బుధవారం, గురువారం, శుక్రవారం రాసి మర్చిపోయాడు. ఆదివారం ఖాళీగా కూర్చొని బాక్స్ ఓపెన్ చేసి అవి చదవడం మొదలుపెట్టాడు. ఆదివారం చదివేసరికి సోమవారం టెన్షన్లో లేవు, అయిపోయాయి. ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. మంగళవారం ప్రాబ్లము సాల్వ్ అయిపోయింది. రే, దీనికా నేను టెన్షన్ పడ్డాను, దీనికోసమా నేను టెన్షన్ పడ్డాను, ఇవన్నీ అయిపోయాయి కదా అని అనుకున్నాడట దేవుని యందు ప్రియులారా. ఆ విధంగా ఒక 6 నెలలు చేసేసరికి ఈ జబ్బు పోయింది, వరి పోయింది, టెన్షన్ పోయింది. మనం కూడా చాలాసార్లు అనవసరమైన వాటి కోసం అనవసరంగా బాధపడుతూ, లేదా టెన్షన్ పడుతూ, లేదా భయపడుతూ మనం జీవిస్తున్నాం. కనుక ఈ రోజున ఈ వాక్యం మీతోనూ, మీకన్నా డబల్ ట్రిపుల్ నాతోనూ దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక అనవసరమైన భయాలను పక్కన పెడదాం. యేషువందనం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండవది, అవసరమైన భయం ఉండాలి. అవసరమైన భయం ఉండాలి. మూడవది, దైవ భయం ఉండాలి. ఈ రెండు గురించి వివరంగా చెప్పను, జస్ట్ టూకీగా చెప్పి ముగిస్తా. అవసరమైన భయం ఏంటి? నీ భర్తను ప్రేమించడం అవసరమైన భయం. నీ భార్యను ప్రేమించడం అవసరమైన భయం. నీ బిడ్డల మంచి చెడులు, ఎదుగుదల, భవిష్యత్తు చూడడం అవసరమైన భయం. పిల్లలు చదువుకోవడం, పరీక్షలు రాయడం, హోంవర్క్ చేయడం, తల్లిదండ్రులకు విధేయించడం, గురువులకు విధేయించడం, పెద్దలకు విధేయించడం, దిస్ ఇస్ ఆల్ నీడెడ్ అని నేను భయపడను.
ఫాదర్ గారు చెప్పారు, నేను ఫాదర్ గారికే భయపడను, ఇదేంటి ఇది, అమ్మగారికి భయపడను, నా తల్లిదండ్రులకు భయపడను. దట్ ఈస్ నాట్ ద మెసేజ్. కనుక అవసరమైన భయం కలిగి ఉండాలి. తల్లిదండ్రులంటే భయం కలిగి ఉండాలి, గురువులంటే భయం కలిగి ఉండాలి, పెద్దలంటే భయం కలిగి ఉండాలి, నీ బాధ్యతలంటే భయం కలిగి ఉండాలి. ఏదోటి వండి పెట్టేయడం కాదు, ముఖమే కొట్టేయడం కాదు. నేను ప్రేమతో వండి పెడుతున్నానా, ఏదో ఒకలా చేసేయడం కాదు. పరిపూర్తిగా పని చేస్తున్నానా, ఏం స్వీపింగ్, ఒక ఇల్లు తుడిచినా, ఒక బట్టలు ఉతికినా, అది భయముతో, అవసరమైన భయముతో మనం చేస్తే దేవుడు అటువంటి భయాన్ని కోరుకుంటున్నాడు. ఇక చిట్ట చివరిగా దైవ భయం. పాపము చేస్తున్నానేమో, దేవుణ్ణి బాధ పెడుతున్నానేమో, దేవునికి వ్యతిరేకంగా వెళ్తున్నానేమో, దేవుని శాపానికి గురి అవుతున్నానేమో. ఎందుకంటే దేవుడు నీ శరీరాన్ని నాశనం చేయగలడు, నీ ఆత్మను కూడా నాశనం చేయగలడు. కనుక ఆ యొక్క దేవునికి భయపడదాం. దైవ భయము is the fear of God is the beginning of wisdom. అనగా దైవ భయము జ్ఞానమునకు మొదటి మెట్టు. నువ్వు రక్షణ పొందాలంటే దైవ భయం, జ్ఞానము పొందాలంటే దైవ భయం, దీవెనలు పొందాలంటే దైవ భయం కలిగి ఉండాలి. పాపము చేస్తున్నానేమో అన్న భయం, దేవుణ్ణి బాధ పెడుతున్నానేమో అన్న భయం, దేవునికి వ్యతిరేకంగా వెళ్తున్నానేమో అన్న భయం కలిగి మనము జీవిద్దాం. ఈ రోజున, ఈ ఆదివారం 3 విషయాలు. అనవసరం భయాన్ని విడిచిపెడదాం, అవసరమైన భయాన్ని కలిగి ఉందాం, దైవ భయముతో జీవిద్దాం. ప్రభు మనలను దీవింతురుగాక. పిత పుత్ర పరిశుద్ధాత్మ నామమున